ఈ ఫస్ట్ రైతులకు చూద్దామే, భారీ వర్షాలు ఎందుకు వస్తలేవు? అక్కడ వానలు ఇక్కడ గాలులు. ఇప్పుడు వానలు మనం ఏమనుకుంటామంటే ఊర్లల్లో వానలు పడితే మంచిగా ఉండదు, సిటీలలో వానలు పడకుండా మంచిది అనుకుంటాం. కానీ అంతటా వానలు పడాలి. భూగర్భ జలాలు నిండుతనే మనం వేసుకున్న ఇండ్లలో వేసుకున్న బోర్లు జర నీళ్ళు వస్తాయి. బోర్లల్లో ఆ బోర్లు ఎండిపోయి నీళ్ళ ఆ ఇబ్బందులై ఇప్పటికే వాటర్ ట్యాంకులు పెట్టుకొని మొత్తం బిందెల కొట్లాటలు జరుగుతున్నాయి హైదరాబాద్ బస్తీలలో. మీరు చూడండి ఒకసారి, హైదరాబాద్ బస్తీలకు పోయి చూడండి. చాలా అంటే చాలా ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో మంత్రులు తిరగట్లేదు. ఫస్ట్ గ్రౌండ్ లెవెల్లో మంత్రులు తిరగట్లేదు. ఎమ్మెల్యేలు తిరిగినా వాని మీద వీడు పుల్లలు, వీని మీద వాడు పుల్లలు, ఇదే లొల్లి. ప్రతిరోజు ఇదే తతంగం, ఇదే లొల్లి. అక్కడ వానలు ఇక్కడ గాలులు. భారీ వర్షాలు వరదలతో మహారాష్ట్ర సహా వివిధ రాష్ట్రాలు అతలకుతలం. ఇక్కడ వానలు లేక అల్లాడుతున్న రైతులు. ఇక చూడే, ఒక్క వర్షం లేక అల్లాడుతున్నారు ఆయన రైతాంగం. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు. రేపటి నుంచి స్వల్పంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు. వారం పాటు భారీ వర్షాలు కష్టమేనంటున్న అధికారులు. ఈ నెలంతా ఇదే డ్రై వెదర్ ఉండే అవకాశం. ఇక ఈ నెలంతా ఇదే డ్రై వెదర్ ఉంటే రైతులందరూ ఏం చేసుకోవాలి? ఇప్పటికే పత్తులు పెట్టిన రైతులు వివిధ కోణాలలో డిఫరెంట్ కోణాలలో ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అటు పోతే డిఏపి బస్తాలు, యూరియా బస్తాలు దొరికాయా? ఎకరానికి వాడు ఒక్కటే ఇస్తాడా? ఇటు కనీసం సరే నియమ వర్ణదేవుడినన్నా మొక్కుదాంరా నాయన అంటే ఆ వర్ణదేవుడు కూడా కనికరిస్తలేరు. మరి కాంగ్రెస్ కటకటాల్లోకి నెడుతుందా? కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ సంవత్సరం అనేది చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఒక పరిపాలన ఉంటే సుభిక్షంగా ఉండాలి, వర్షాలు విపరీతంగా పడాలి, అన్నిటికీ కరుణించాలి. మనం అనుకుంటాం బయట వెదర్, లోపల వెదర్, ఇంటి వెదర్, బయట వెదర్ అన్ని కరుణిస్తేనే ఒక ప్రభుత్వం కానీ, పాలన కానీ, ఒక లీడర్ కానీ గొప్పతనం బయటికి వస్తుంది. నైరుతి ఋతుపవనాలు కొంచెం లేట్ అయినా మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా విస్తరించాయి. కానీ పరిస్థితులు మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వారం క్రితం వరకు వానలు లేక అల్లాడిపోయిన మహారాష్ట్ర ఇప్పుడు కుంభవృష్టితో తడిసి ముద్దైపోతున్నది. మహారాష్ట్రతో పాటు గుజరాత్, కేరళ వంటి రాష్ట్రాల్లో వర్ష బీభత్సం సృష్టిస్తుంటే తెలంగాణ మాత్రం వాన చినుకు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. మన రాష్ట్రంలో గాలులు తప్ప వర్షం పడడం లేదు. అడపదడప కొన్ని చినుకులు పడుతున్నాయా తప్ప పెద్ద వానలు పడిన దాఖలాలు లేవు. దీంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల రైతులు పొలాల్లో వేసిన విత్తనాలు మొలకలు రాలేదు. మరికొన్ని చోట్ల మొలిచినా నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రాణహిత మినహా ఇతర ప్రాజెక్టులకు ఇంకా వరదలే మొదలు కాలే. ఇప్పటికే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరో వారం 10 రోజుల పాటు రాష్ట్రంలో పెద్దగా వానలు పడే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పైగా 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగి డ్రై సీజన్ ఉండే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయంటున్నారు. అప్పుడప్పుడు తేలికపాటి వర్షాలు పడుతుంటే తప్ప వారం పాటు భారీ వర్షాలు ఊసే లేదంట. ఇక మరి మా రైతాంగం పరిస్థితి, ఇప్పటికే మొలకలు పెట్టిళ్ళు, ఆ మొలకలు వస్తలేవు, వచ్చిన మొలకలు ఎండిపోతున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక ట్యాంకర్లు తీసుకుపోయి ట్రాక్టర్లు ట్యాంకర్లు తీసుకుపోయి ఒక్కొక్క దానికి తడ అరుపుతున్నారు. అది ఎన్ని రోజులు వస్తుంది? భారీ వర్షాలు కొడితే తప్ప రైతాంగం పైకి రాని పరిస్థితి ఉంటుంది. పెట్టిన పెట్టుబడి మొత్తం సర్వనాశనం అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనిపైన కొంచెం మరి చెరువులలో కూడా సరే, చెరువుల నుంచి తీసుకుపోయి ఏమైనా తడుపుదామంటే ఆ చెరువులలో కూడా సుక్క నీరు లేదు. గట్టి వర్షాల ముంబైనేమో ముంచి అతలాకుతలం చేస్తుంది, బీభత్సం కొడుతుంది ముంబైలో. తెలంగాణలో వర్షాలు లేవు. ఇది మా రైతాంగం పరిస్థితి. సరిగా నెక్స్ట్